నల్గొండలో రాక్షస కమిషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతోనే అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. నల్గొండలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఒక్కో ఇంటికి 3 లక్షల వరకు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి పారదర్శకంగా మళ్లీ డ్రా నిర్వహించి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై రీవెరిఫికేషన్ చేపట్టాలని కోరారు. సిపిఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండించిన భూపాలరెడ్డి నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నల్గొండలో ప్రభుత్వ భూముల కబ్జాలు, అమృత్ పథకం నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయని ఆరోపించారు. వెంచర్లలో అమృత్ పథకం నిధులతో రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. పట్టణంలోని పార్కుల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, ఐటీ టవర్, ఎన్జీ కాలేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశామని పేర్కొన్న ఆయన 2040 విజన్కు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. నల్గొండ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, మంత్రి కోమటిరెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. జర్నలిస్టులకు గతంలో కేటాయించిన భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారి సమస్యలపై బీఆర్ఎస్ తరపున ఉద్యమిస్తామని భూపాలరెడ్డి తెలిపారు. నల్గొండ ప్రజల కోసం పోరాడుతానని, కేసులకు భయపడేది లేదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తుంది. నల్గొండలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది. నల్గొండలో అధికారాన్ని అమ్ముకొని డబ్బులు పోగు చేసుకునే రాజ్యం నడుస్తుంది. మరి ఈరోజు లాస్ట్కు చివరికి వాళ్ళ దాహర్తి ఎంతవరకు వచ్చిందంటే, పేద ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లను కూడా అమ్ముకొని ఒక్కొక్క దాని మీద 3 లక్షలు 4 లక్షల రూపాయలు క్యాష్ చేసుకునే వరకు వాళ్ళ దాహర్తి తీరలేదు అనేది నిన్న జరిగినటువంటి డబల్ బెడ్రూమ్లో పంపకం ఏదైతుందో మరి అక్షరాల రుజువు చేస్తూ ఉంది. మరి దానిపైన మరి అదేవిధంగా నల్గొండలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరి ఇవాళ నల్గొండ ప్రజలు ఏ విధంగా ఆవేశపడుతున్నారో, నల్గొండలో ఉన్నటువంటి ప్రతి 48 వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, కమ్యూనిస్టులు గెలిచినా, ఎవరు గెలిచినా ప్రతి కుటుంబం ఆలోచనలో పడింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పాలన కొనసాగిందో, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఏ విధంగా కొనసాగుతుందో ప్రజలు గ్రహిస్తూ దినదినం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వివరించాలనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, నల్గొండ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నల్గొండలో పేద ప్రజల కోసం డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని దగ్గర 546కు సంబంధించినటువంటి ఇండ్లని నిర్మాణం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి ఏ వార్డుకు సంబంధించినటువంటి ఆ వార్డులనే ఎవరైతే డబల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరి సమక్షంలోనే, వాళ్ళ అప్లికేషన్లు ఎవరైతే పెట్టినారో వాళ్ళ సమక్షంలోనే ఆ వార్డులో ఉన్నటువంటి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వస్తే అన్ని ఇండ్లకు ఎవరైతే కావాలని, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే, వాళ్ళ ద్వారానే డ్రా తీసి లిస్టు సెలెక్షన్ చేసి ఆ రోజు ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, తర్వాత అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, మరి అదేవిధంగా అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరి సమక్షంలో, వేల మంది సమక్షంలో డబల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి డ్రా జరిగింది. ఆ లిస్టే ఫైనల్ చేసినాం. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాని, లేకపోతే అధికారంలో ఉన్నాని, లేకపోతే మేమే నిర్మాణం చేసినాం కాబట్టి మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తా అని కానీ ఎక్కడ కూడా మా ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పేదవారికే చెందాలి అని ఆలోచన చేసి డ్రా తీసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా లిస్ట్ తయారు చేసి 430కి సంబంధించినవి, తర్వాత 130కి సంబంధించినవి అన్నీ కూడా లిస్టు తయారు చేసి బెనిఫిషరీకి ఇచ్చే టైంలో ఎలక్షన్ రావడంతో ఎలక్షన్స్లో ఆగిపోవడం జరిగింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్ల నుంచి దాన్ని జరిపి బేరం చేసుకొని ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షలు డబ్బులు వసూలు చేసుకొని అందులో నిన్న నిజమైనటువంటి లాటరీదారు వచ్చినటువంటి వారికి 300కు పైగా కూడా ఇవ్వలే. ఇంకా దగ్గర 240కి సంబంధించినటువంటి ఏవైతే కలెక్టర్ గారు కానీ తర్వాత ఆ డ్రాలో తీసినటువంటి వాళ్ళకు కూడా క్యాన్సల్ చేసి 241కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లని ఒక్కొక్కటి రైట్ లెఫ్ట్ మీడియం ఈ ముగ్గురు కలిసి ఒక్కొక్కటి 3 నుంచి 4 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఖిల పక్షాలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలు కూడా దాని మీద హెచ్చరికలు జారీ చేసి కలెక్టర్ గారి దృష్టికి కానీ ఆర్డీఓ గారి దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకుపోయినటువంటి సందర్భంలో ఏది జరిగినా ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ డ్రా చేసే వార్డుకు 2, 3, 4 వస్తే అవి మళ్ళా వార్డులలో పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి డ్రా ద్వారా ఇవ్వండి అని అందరూ కూడా మెమోరం ఇస్తే అధికారులు ఎవరి మాట వినకుండా నిర్బంధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమా? నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యంగా పోలీసు వారు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసుల మీదకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులని అరెస్ట్ చేయాల్సినటువంటి కర్మ ఏం పట్టిందో ఒకసారి పోలీసు వారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడిగింది ఏంది, పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి న్యాయబద్ధంగా మళ్ళా గతంలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా చేసిర్రో ఆ విధంగా మళ్ళీ లాటరీ తీయమని అడిగినరు తప్ప దానికి అధికారులు కూడా న్యాయబద్ధంగా చేయాల్సిన దాన్ని పోయి నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి ఒక రామణ కాష్టంలాగా ఆ పార్టీ ఆఫీస్ మీద పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే పోయినరో ఎవరైతే వారి మీద ఆ ఆఫీస్ మీద దండయాత్ర చేసినరో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము కూడా అవసరమైతే అందరం కలిసి అఖిలపక్షం పోయి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేది లేదు అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సిపిఎం పార్టీ కానీ ఇంకా ఈ పేదవారికి అండగా ఉండే పార్టీలు ఎవరు వచ్చినా వారికి అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ వారికి మద్దతుగా ఉంటుందనేది కూడా ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తూ మరి ఏవైతే నిన్న డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి 240 ఒక్కొక్కటి ఇంటూ 3 నుంచి 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారో అవన్నీ కూడా మళ్ళీ డ్రా ద్వారానే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి పోతాం. ఆ పేదవారికి ఇచ్చేంతవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.